విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, ప్రతిరోజు సాయంత్రం సమయంలో గంట పాటు విద్యార్థులు ఆడుకుంటే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని ప్రముఖ న్యాయవాది బత్తుల రామకోటయ్య అన్నారు. అద్దంకి పట్టణంలోని ఆయిల్ మిల్ రోడ్ లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్లో శనివారం క్రీడా సమావేశాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా రామకోటయ్య హాజరయ్యారు. ముందుగా జాతీయ జెండా, క్రీడా జెండాలను ప్రిన్సిపల్ రవీంద్రబాబు, వీఆర్కే ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులకు ఎంతగానో దోహదపడతాయని, క్రీడా రంగంలో మంచిగా రాణించిన వారికి సర్టిఫికేట్స్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని, ఇలాంటి సామాజిక కార్యక్రమాలు శ్రీ చైతన్య స్కూల్లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. క్రీడలన్న తర్వాత గెలుపు ఓటములు సహజమని, ఎవరు గెలిచినా ఎవరు ఓడినా పాజిటివ్ గా తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం మరెన్నో కార్యక్రమాలను నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలవాలని వీఆర్కే తెలియజేశారు. స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం జరుపుకోవటం చాలా శుభసూచకం, చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే భారతదేశానికి మనం క్రీడా రంగంలో చూస్తూ ఉంటే చాలా వెనుకబడి ఉన్నాం. మన దేశం ప్రపంచ జనాభాలో అత్యధిక శాతం ఉన్నప్పటికీ మనం క్రీడా రంగంలో కానీ, అంటే స్పోర్ట్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, వీటిల్లో చాలా అధిక స్థాయిలో ఉంటున్నాం. మనం ఒలింపిక్స్ లో చూస్తే, అదేవిధంగా గత వరల్డ్ కప్ లో చూస్తే మనం ఫైనల్కి వచ్చి సర్టిఫికెట్ పడిపోయిన పరిస్థితిలో చూస్తా ఉన్నాం. మనకన్నా చిన్న దేశాలు ఒలింపిక్స్ జరిగినప్పుడు అగ్రస్థానంలో ఉంటే మన జనాభాలో ఎక్కువ శాతం ఉంది తక్కువ గౌరవాలు సాధించే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు మనం ఆ పరిస్థితిని అధిగమించాలంటే చిన్నారులకి చిన్నతనంలోనే వాళ్ళకి స్పోర్ట్స్ పట్ల, గేమ్స్ పట్ల అవగాహన కలగాలి అనే ఉద్దేశంతో శ్రీ చైతన్య యజమాని తీసుకున్నటువంటి నిర్ణయం చాలా శుభసూచకం, ఆహ్వానించదగినటువంటి విషయం. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది మన కార్పొరేట్ రంగంలో ఏ స్కూల్ కూడా ఇలాంటి ఆలోచన రాలేదు. మనం ఈ ఆలోచన చేసుకొని ముందుకెళ్ళడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నాను. చిన్నారులు అంటే మనకి ఎక్కువగా చెప్పినట్టు నేటి బాలలే రేపటి పౌరులు. ఈరోజు ఈ చిన్నారులు రేపు భవిష్యత్తుకి వాళ్ళ యొక్క సంపద భారతదేశానికి. అందుకని చిన్నతనంలోకి ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థాయిలోనే పిల్లలకి స్పోర్ట్స్ పట్ల, గేమ్స్ పట్ల అవగాహన గురించి ఒక పునాది ఎడ్యుకేషన్ తో పాటు స్పోర్ట్స్ మీద, గేమ్స్ మీద కూడా తీసుకురావటం శ్రీ చైతన్య యజమాని చేసిన నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం, చాలా మంచి నిర్ణయం నా భావన. ఎందుకంటే మనం ఈరోజు చూస్తా ఉన్నాం ఎడ్యుకేషన్ లో మనం భారతదేశంలో కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా మనమంతా చాలా గొప్ప మీద అందిస్తూ ఉన్నాం. మీరు ఉదాహరణ తీసుకుంటే నాగర సత్య కావచ్చు, సుందర పిచ్చాయి కావచ్చు, ప్రీ ప్రైమరీ విద్యార్థులకి స్పోర్ట్స్ మీట్ నిర్వహించుకుంటున్నాం. సార్ చెప్పినట్టుగా స్పోర్ట్స్ మీట్ ద్వారా ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో గేమ్స్, స్పోర్ట్స్ అనేవి పెద్ద పిల్లలు అయిన తర్వాత కాకుండా ఈ చిన్న ఏజ్ లోనే, ఎప్పుడైతే చిన్న ఏజ్ లోనే ఫిజికల్ గా, మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటారో అన్ని రకాలుగా ఫ్యూచర్లో రాణించగలుగుతారు. అందుకని ఆ ఉద్దేశంతో సో ఈ రోజుల్లో జనరల్ గా చాలా స్కూల్స్ లో గ్రౌండ్ లేదు, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ సో మేము దానికోసం తీవ్రంగా తీసుకొని పిల్లలకి వీలైనంత వరకు చదువుతో పాటు ఈ ఫిజికల్ ఫిట్నెస్ అనేది, దీని ద్వారా ఈ ఫిజికల్ ఫిట్నెస్ అనేది గేమ్స్, స్పోర్ట్స్ ద్వారానే అందుతాయని అర్థం చేసుకొని ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా ఆటలకి అవకాశం ఇస్తూ విద్యార్థుల్లో ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ డెవలప్ చేయడానికి మేనేజ్మెంట్ ప్లస్ మేము కూడా తీవ్రంగా ఆలోచించి ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో విద్యార్థులందరూ అన్ని గేమ్స్ లో పార్టిసిపేట్ చేశారు. సో విజేతలకు తర్వాత వచ్చినటువంటి పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మేనేజ్మెంట్ కి ఆస్ట్రేలియా, జర్మనీ, యూరోప్
ప్రభుత్వ పాఠశాలలో